వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రమం తప్పకుండా స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు స్నానం చేయడం వల్ల ఎన్నో రోగాలను తరిమి కొట్టొచ్చు కూడా. అందుకే కాలాలతో సంబంధం లేకుండా స్నానం చేయాలని చెబుతూ ఉంటారు ఆరోగ్య నిపుణులు. పలు నివేదికల ప్రకారం ప్రతిరోజు స్నానం చేయడం ఎంతో అవసరం. స్నానం చేయకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియా మన శరీరానికి అంటుకుని చర్మం దురదగా, మంటగా, చికాకుగా పుడుతుందట. అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు స్నానం చేయకపోయినా పర్లేదు, కానీ శరీరంలోని ఈ 3 భాగాలను మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి. మొదటగా చెమటలు. మీకు చెమట ఎక్కువ పడుతున్నట్లయితే స్కిన్ పై బ్యాక్టీరియా చేరి బ్యాడ్ స్మెల్ వచ్చేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా పెరిగిపోతే మాత్రం చంకల్లోని చర్మం ముడతలు పడుతుంది. దీనివల్ల మీ చంకల్లో బ్యాడ్ స్మెల్ రావడంతో పాటుగా దురద, మంట పుడుతుంది. ఈ సమస్యలన్నీ రాకూడదంటే మీరు ఖచ్చితంగా మీ సంకల్ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాల్సింది. దీనివల్ల బ్యాక్టీరియా నశిస్తుంది, చర్మ సమస్యలు కూడా రావు. నెక్స్ట్, గజ్జలు. ప్రతిరోజు స్నానం చేయలేని అనుకునే వారు నిత్యం మీ గజ్జలను మాత్రం క్లీన్ చేసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అంతేకాదు, దుస్తులను కూడా మార్చుకోవాల్సిందే. జ్ఞానేంద్రియాలు చుట్టూ ఉన్న చర్మం, హెయిర్లో చెడు బ్యాక్టీరియా మిలియన్ల కొద్దీ ఉంటుందట. దీనివల్ల అక్కడ దుర్వాసనతో పాటుగా ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. అంతేకాదు, దీనివల్ల ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రైవేట్ భాగాలను గోరువెచ్చని నీళ్ల సబ్బుతో ఎప్పుడూ క్లీన్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, పాదాలు. నిత్యం శుభ్రం చేయవలసిన భాగాల్లో పాదాలు కూడా ఒకటి. కానీ చాలా మంది పాదాలను అస్సలు క్లీన్ చేయరు. నిత్యం స్నానం చేసేవారు కూడా శరీర భాగాలన్నిటినీ స్క్రబ్ చేసిన పాదాలను మాత్రం మర్చిపోతూ ఉంటారు. కానీ ఇతర భాగాల కంటే పాదాలనే ఎక్కువ క్లీన్ చేయడం ఎంతో అవసరమట. ముఖ్యంగా సాక్స్లు వేసుకునే వారి పాదాల నుంచి దుర్వాసన రాకూడదంటే వాటిని స్క్రబ్ చేయడం ఎంతో అవసరం. నిత్యం శుభ్రం చేయవలసిన ఇతర భాగాలు ఇవే కాకుండా ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నప్పటికీ కొన్ని భాగాల పట్ల మరింత కేరింగ్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. చంకలు, పాదాలు, గజ్జలతో పాటుగా మరికొన్ని భాగాలకు హాని చేసే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. వాటిని కూడా క్లీన్ చేయాలని చెబుతున్నారు. అవేమిటంటే మెడ వెనుక భాగం, బొట్టు బటన్, వేలి గోరి కింద భాగం, చెవుల వెనుక మరిచిపోకుండా శుభ్రం చేయవలసిందే అంటున్నారు నిపుణులు. ఈ భాగాల్లో కూడా బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉందట. సో విన్నారుగా ఫ్రెండ్స్, నేను చెప్పిన పరిహారాలు పాటించి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.